Hi everyone, welcome to sakshieducation.com and GBK Publications. ఏపీ హైకోర్టు వారు వివిధ కేటగిరీలకు సంబంధించి ఉద్యోగాల ఎంపిక కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ కూడా ప్రకటించారు. మొట్టమొదటిసారిగా అభ్యర్థులకు ప్రధానమైన సమస్య ఏంటంటే ఆ సిలబస్, ఆ ప్రశ్నలు ఎలా వస్తాయి మొదలగు అంశాలపైన కొంత స్పష్టత అవసరం. సో ఈ పర్యాయము ఏపీ హైకోర్టు సిలబస్ కూడా నిర్దేశించింది. మొత్తం అన్ని కేటగిరీలకు సంబంధించి కామన్గా జీకే 40 మార్క్స్ ఉంటుంది. అలాగే ఈ జూనియర్ అసిస్టెంటు, అలాగే ఎగ్జామినరు, ఇతర డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న పరీక్షలకు 40 మార్కులు జీకే ఉంటుంది. అలాగే 40 మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇక మిగతా 7th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన క్వాలిఫికేషన్కు ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్లకు మాత్రం 40 మార్కులు జీకే ఉంటుంది, 10 మార్కులు ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే 30 మార్కులు మెంటబిలిటీ ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ యొక్క స్కీమ్ మరియు దానికి సంబంధించిన యొక్క సిలబస్. మరి ఎలా చదవాలి అంటే ఇదంతా కూడా ఏమంటున్నాడు, జీకే జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్. అంటే ప్రశ్నను కూడా నేరుగా అడుగుతారు. విశ్లేషణాత్మకంగా కానీ అనువర్తనంతో కానీ ప్రశ్నలు అడగరు. నేరుగా ప్రశ్న ఎలా వస్తుంది? చరిత్ర సంస్కృతి అన్నప్పుడు ఉదాహరణకు కోలం అనే ఒక జానపద నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచింది అంటాడు. సో మనందరికీ తెలుసు ఈ యొక్క కర్ణాటకలో. అది నేరుగా ప్రశ్న వస్తుంది. లేదా ఇంకో ప్రశ్న ఏమొస్తుంది, ఈ విధంగా గోమటేశ్వర అనే విగ్రహం అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది అంటాడు. ఇలా హిస్టరీలో. ఇక పాలిటీలో ఎలా వస్తుంది, భారత అటార్నీ జనరల్ ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య న్యాయ సలహాదారు, ఎవరి చేత నియమించబడతారు అనొచ్చు. అదే కరెంట్ అఫైర్స్ ఎలా అడుగుతాడు, ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరైనా అడగచ్చు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్నో వాడు అని అడగచ్చు. ఇలా నేరుగా ప్రశ్నలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏమీ కంగారు లేదు. అలా జీకే జనరల్ నాలెడ్జ్, ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకని అడగడు. హిమాలయాల ఎత్తు అడుగుతాడు తప్ప హిమాలయాల ఎత్తు పెరుగుతుందా తరుగుతుందా అని అడగడు. పెరుగుతుంటే ఎందుకు పెరుగుతుంది, తరుగుతుంటే ఎందుకు తరుగుతుంది అని అడగరు. అవి పైసా ఎగ్జామ్స్ అవన్నీ కూడా. అలా నేరుగా చదువు. అలా సైన్స్ అండ్ టెక్నాలజీలో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎవ్రీడే సైన్స్ అన్నాడు. దైనందిన జీవితంలో సైన్స్ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది తెలుసుకోవాలి. అర్థమైంది కదా. కనుక మనకు ప్రెషర్ కుక్కర్లో అన్నం ఎందుకు తొందరగా అవుతుంది, దైనందిన జీవితం. ఎండాకాలంలో రైల్వే పట్టాలు, మనం రైలు పట్టాల మధ్య గ్యాప్ ఇస్తారు, ఎందుకు గ్యాప్ ఇస్తారు. అలాగే మెడికల్ సైన్స్కి వచ్చినప్పుడు మనం విటమిన్ల గురించి అడుగుతాడు. నేరుగా ప్రశ్నలు వస్తాయి. ఈ క్రింద ఏ విటమిన్లు నీటిలో కరుగుతాయి, ఈ కింద ఏ విటమిన్లు కొవ్వులో కరుగుతాయి. ఇలా నేరుగా ప్రశ్నలు వస్తాయి. సి విటమిన్ అత్యధికంగా ఈ క్రింది యొక్క ఏ వెజిటబుల్లో లేదా ఏ ఫ్రూట్లో ఉంటుంది. ఇలా నేరుగా వస్తాయి కనుక కంగారేమీ లేదు. అలాగే డిసీజెస్ గురించి అడిగినప్పుడు ఈ వైరస్, బ్యాక్టీరియాకి సంబంధించి ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు మీజల్స్ అంటున్నాం మనం, మహారాష్ట్రలో మళ్ళీ మీజల్స్ వస్తుంది. ఈ మీజల్స్ అనేది వైరస్సా బ్యాక్టీరియా అని అడుగుతాడు. కంగారు పడిన అవసరమే లేదు. అట్లా ఆ విధంగా అభ్యర్థులు చదువుకోవాలి. అలా ఎకానమీ ఉంది. ప్లానింగ్ అంటాడు. మొట్టమొదటి ప్రణాళికలో దేనికి ప్రాధాన్యత ఇచ్చాం, వ్యవసాయానికి. 12వ ప్రణాళికలో దేనికి ప్రాధాన్యత ఇచ్చారు అలా అడుగుతాడు. నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరు, అలా నేరుగా ప్రశ్నలు వస్తాయి. కనుక అభ్యర్థులు కంగారు పడకుండా ఈ యొక్క జీకే అన్ని అంశాలు, అలాగే కరెంట్ అఫైర్స్, అవార్డులు. గతంలో ద్రోణాచార్య అవార్డుని ఏ పేరుతో మార్చారు, ధ్యాన్ చంద్ అవార్డుగా మార్చారు. దాని విలువ ఎంత, 25 లక్షలు. ఇలా అవార్డులకు సంబంధించి, సంస్థలకు సంబంధించి, లేదా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడుంది, హైదరాబాద్లో ఉంది. ఇలా అడుగుతాడు. కనుక అభ్యర్థులు ఏం కంగారు పడద్దు. అలా నేరుగా ప్రశ్నలు వస్తాయి కనుక అవన్నీ కూడా ఈ పుస్తకాల్లో సమగ్రంగా కవర్ చేశాం. మీరు వాటిని సిలబస్ కనుక చదువుకొని రిపీట్ చేసుకొని కొంత ప్రాక్టీస్ చేసుకుంటే మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏమి కంగారు పడద్దు. 25 రోజులు ఉంది. ఈ పుస్తకాలు సమగ్రంగా చదవండి, చదివి ప్రాక్టీస్ చేయండి. మీకు గరిష్ట ప్రయోజనం ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.